హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. సో ముందు క్లాస్ లో మనము విధి గురించి మాట్లాడుకున్నాం. ఆల్రెడీ కొంచెం దానికి బేసిక్ అనేది చెప్పాను. సో విధి గురించి మాట్లాడుకుందాం. సో ఈ విధిలో మనం ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే తు, తుమ్, నెక్స్ట్ ఏంటి ఆ. వీటి గురించి మనం ముందు క్లాసులో దీని గురించి మనం ఏంటంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంటే తు అనేది ఎవరితో మాట్లాడతాం, తుమ్ అనేది ఏ విధంగా మాట్లాడతాం, ఆప్ అనేది ఎవరెవరితో మాట్లాడతాం అనేది మనము ఓకేనా కొంచెం ఎక్స్ప్లెయిన్ గా చెప్పుకున్నాం. ఇప్పుడు వాక్య రూపంలో ఎలా మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడు, ఇక్కడ తు, నువ్వు వెళ్ళు, తు జా. నువ్వు అన్నం తిను, తు ఖా. నువ్వు లోపలికి రా, తు అందర్ ఆ. నువ్వు పుస్తకం చదువు, తు పాఠ్ పఢ్. ఈ విధంగా మనం తు వచ్చినప్పుడు ఈ విధంగా మనం ఏంటంటే మాట్లాడచ్చు. సో ఫస్ట్ మీకు వాక్య రూపంలో దాచాలి అంటే మొట్టమొదటిగా మీకు ఏంటంటే క్రియ అనేది రావాలి. క్రియ అంటే ఏంటి? పనులు. క్రియ అంటే మన ఇంగ్లీష్ లో అయితే వర్బ్ అంటారు. అంటే క్రియ అంటే ఏంటి? కామ్ బతానే వాలే శబ్దం కో క్రియ కహతే హై. అంటే పనిని గురించి తెలిపే పదాలు మనం ఏమంటాము? క్రియ అంటారు. అంటే ఏదైనా ఒక పని, క్రియలు. అంటే మొట్టమొదటిగా హిందీలో మాట్లాడాలి అంటే ఫస్ట్ మనకి రావాల్సిన క్రియలు మనకి బాగా రావాలి. సో మీకు ఏంటంటే నెక్స్ట్ క్లాస్ లో క్రియల గురించి మీకు వివరిస్తాను. క్రియ అంటే ఉదాహరణకి క్రియలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను మాట్లాడుతున్నాను, బోల్నా క్రియ. నేను రాస్తున్నాను, లిఖనా అనేది క్రియ. నేను చదువుతున్నాను, పఢనా. ఈ విధంగా మనకి క్రియలు ఇంకా చాలా ఉంటాయి, కొన్ని వందలా ఉంటాయి మన క్రియలు. ఓకే, ఎస్. ఆనా, జానా, ఖానా, సోనా, ధేక్నా. ఈ విధంగా మనకి కొన్ని వందల క్రియలు అనేవి ఉంటాయి. ఈ క్రియలు మనకి వచ్చి ఉండాలి. వీటితో పాటుగా దీని అర్థం కూడా మనకి తెలిసి ఖచ్చితంగా ఉండాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ మన చూడండి, బోల్నా, లిఖనా, పఢనా, ఆనా, జానా, ఖానా, సోనా, ధేక్నా. ఇవన్నీ మనకి క్రియలు. ఈ క్రియలకి మనకి కామన్ గా ఏముంది ఇక్కడ మనకి? మీరు అబ్జర్వ్ చేశారో లేదో చూడండి, ఇక్కడ ఈ నా అనేది మనకి కామన్ గా ఉంది. ఈ నా అనేది మనకి ఏంటి? కామన్ గా ఉంది. సో మనం మాట్లాడేటప్పుడు, మనం ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఈ నా పెట్టి మనం ఏంటంటే మాట్లాడకూడదు. అది కొన్ని సందర్భాల్లో మనం ఈ నా పెట్టి మనం మాట్లాడతాము. మాక్సిమం ఒక 10% ఈ నా పెట్టి మనం మాట్లాడతాం. మిగతా 90% మనం ఈ నా రిమూవ్ చేసి మనం మాట్లాడాలి. కొన్ని కలిపి మాట్లాడాలి. ఉదాహరణకి మీకు చెప్తాను చూడండి ఇక్కడ. సో దీంతో పాటుగా మీకు ధాతు అని తెలిసి ఉండాలి. ధాతువు ఇక చూడండి, బోల్నా అనేది క్రియ, దీని ధాతువు బోల్. లిఖ్నా అనేది క్రియ, దీని ధాతువు ఏంటి? లిక్. పఢనా అనేది క్రియ, దీని ధాతువు పఢ్. ఆనా క్రియ ఆ, జానా క్రియ జా, ఖానా క్రియ ఖా, సోనా క్రియ సో, దేఖ్నా క్రియ ధేక్. చూసారా? సో ఇప్పుడు వీటికి కలిపి మనం మాట్లాడడం రావాలి. అంటే ప్లస్ అంటే ఏది యూజ్ చేయాలో మనకి తెలియాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఫస్ట్ స్టెప్ అంటే తూ వచ్చినప్పుడు మనం జస్ట్ ధాతువే అనేది మనం యూజ్ చేసుకోవాలి. అంటే కర్త స్థానంలో తూ వచ్చినప్పుడు మనము జస్ట్ మనం ధాతువే యూజ్ చేసుకోవాలి, ఇంకేమి యూజ్ చేసుకోవాలి. ఏ తుజా, ఏ తుఖా, తు అందరా, తు బాహర్ జా, తు పాఠ్ పఢ్, తు ఇదర్ బైట్. ఈ విధంగా తు మూవీ దేఖ్. ఈ విధంగా మనం తూ వచ్చినప్పుడు జస్ట్ మనం ఏం చేయాలంటే ధాతు అనేది మనము యూజ్ చేసుకోవాలి. ధాతు అంటారు. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది, క్రియ ప్లస్ మనకి ధాతు అనేది మీకు జాగ్రత్తగా తెలిసి ఉండాలి. అంటే క్రియ అంటే ఏంటి అంటే పనిని గురించి తెలిపే పదాన్ని క్రియ అంటారు. ధాతు అంటే క్రియ యొక్క మొదటి రూపాన్ని ధాతు అంటారు.
క్రియ యొక్క మొదటి రూపం అంటే ఈ క్రియ యొక్క మొదటి రూపాన్ని వీటిని ఏమంటారంటే ధాతువు అంటారు. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, ఇక్కడ బాత్ కర్నా, బాత్ కర్నా ఇది క్రియ. దీని యొక్క మొదటి రూపం ధాతువు ఏంటంటే ఇక్కడ బాత్ కర్. దీన్ని మనం ఏమంటామంటే ధాతు అంటారు. ఓకే, సో ఇప్పుడు చూడండి చిన్న చిన్న పదాలు ఇక్కడ మనకి. అదే విధంగా ఇక్కడ చూడండి మనకి అదే తుమ్ముగా వచ్చిననుకోండి, కర్త ప్లేస్ లో తుమ్ వచ్చినప్పుడు, ఇక్కడ తుమ్ అనేది వచ్చినప్పుడు ధాతువుకి ఇక్కడ ఏమున్నా సరే మనకి ధాతువుకి ఓ అనేది యాడ్ చేసుకోవాలి. ఓ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఓ సింబల్ ఈ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తుమ్ వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ తుమ్ జావో, మీరు వెళ్ళండి. చూడండి తుమ్ ఖావో, చూసారా ఓ అనేది యాడ్ చేసాం. నెక్స్ట్ తుమ్ अंदर आओ. ओके, तुम पाठ पढ़ो. చూసారా ఓ అనే సింబల్ మనకి యాడ్ అయింది. అంటే తు వచ్చినప్పుడు జస్ట్ మనం ధాతు వేరు చేసాము. తుమ్ వచ్చినప్పుడు తుమ్ జావో, తుమ్ ఖావో, తుమ్ अंदर आओ, తుమ్ పాఠ్ పढ़ो. అదే ఫర్ ఎగ్జాంపుల్ తుమ్ ओके सिनेमा देखो. अदे तू వచ్చింది అనుకోండి, तू मूवी देख ఆ సినిమా దేఖ్, కోయి నా కోయి. అంటే ఇక్కడ తూ వచ్చినప్పుడు జస్ట్ మనం ధాతువే యూజ్ చేయాలి. అదే తుమ్ వచ్చినప్పుడు ధాతువుకి ఓ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా చిన్న చిన్న పదాలు నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకా దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ గా మనం చెప్పుకుందాం. ఓకే, ఎస్, థ్యాంక్ యూ.